మా తల్లిదండ్రులకు నమస్కారములతో మా బంధం సభ్యులు అనగా 7 కుటుంబాలు కలిసి ఒక బంధముగా ఏర్పడి మేము ప్రతి పండగలను చాలా ఉత్సాహంగా చేసుకుంటాం. మేము ఈ సంవత్సరం 2026 జనవరి 14న భోగి పండగ మా అత్తయ్య వారి ఇంటి దగ్గర చేసుకున్నాం. అక్కడే మొత్తం అన్ని ఏర్పాట్లు చేసుకుని అందరం చక్కగా భోగి మంట వేసుకున్నాం. ఇది మా అపార్ట్మెంట్, మా అత్తయ్య అపార్ట్మెంట్, మా అక్క మా అత్తయ్య అపార్ట్మెంట్. మా బంధం సభ్యులు తెల్లవారి 5 గంటలకి మా బంధం యూత్ అంతా, మా బంధం కుర్రవాళ్ళు యూత్ అంతా కలిపి తెల్లవారు 5 గంటలకు భోగి మంటను ప్రారంభించేది. చూసారు ఎంత బాగా కాలుతుందో, నిగనిగలాడుతుందో. సూపర్. తెల్లవారి 5 గంటలు కాబట్టి లైటింగ్ లేదు, ప్రకాశవంతంగా లేదు, మంట భోగి మంట చక్కగా కనిపిస్తుంది. అందరం భోగి మంట రోజు మా భోగి మంటకి దండాలు పెట్టుకొని పూజ చేశాము. ఎంత బాగుందో చూడండి. అలాగే అందరూ బంధంతో ఆడవాళ్ళందరూ సభ్యుల కుటుంబ సభ్యులు వచ్చిన తర్వాత మేము ఇలాగా భోగి మంట చుట్టూ ప్రదక్షిణ చేసుకుంటాం, భజన చేసుకుంటున్నాం. ఇలాగే ఎప్పుడు కూడా ప్రతి సంవత్సరం కూడా మేము ఇలాగే సరదాగా భోగి మంట చుట్టూ ప్రదక్షిణ చేస్తూ చాలా సంతోషంగా, ఉల్లాసంగా, ఆనందంగా అందరం పండగని చక్కగా చేసుకుంటాం. భోగి పండగ, భోగి పండగ, మా బంధం భోగి పండగ, మా బంధం భోగి పండగ 2026 జనవరి 14. ఇంకా ఉన్నది, ఇంకా భోగి, సంక్రాంతి, కనుమ, ముక్కనుమ 4 రోజులు ఏకదాటి పండగలు మా ఇంట. ఉదయపూర్ నుంచి మా అప్పలరాజు బావ గారు మరియు రమాదేవి చెల్లమ్మ ఈ సంక్రాంతి వేడుకలకు విచ్చేస్తున్నారు. వారిని సగౌరవంగా ఆహ్వానించాం. మా బంధం బావగారు భోగి పండుగను ఉద్దేశించి చెప్తున్నారు. మనకు కొత్త అందాలను, సాంకేతం, పాత అవసరమైన అలవాట్లు, నెగిటివ్ ఆలోచనలు భోగి మంటల్లో వదిలి కొత్త ఆశలు, మంచి ఆలోచనలు, సానుకూల జీవన శైలి స్వీకరించే పర్వదినం ఇదే భోగి. ఈరోజు మనం కుటుంబంగా కలిసి ఉండడం ఎంతో ఆనందంగా ఉంది. పెద్దల ఆశీస్సులు, చిన్నారులు చిరునవ్వులు, మన కుటుంబ బంధాలే మనకు నిజమైన సంపద. ఈ భోగితో మన జీవితాల్లో ఆరోగ్యం, శాంతి, ఆనందం, ఐక్యత పెరగాలని, మన ఇంట్లో ఎల్లప్పుడూ సంతోష దీపాలు వెలిగించాలని కోరుకుంటున్నాను. రాబోయే సంక్రాంతి మనందరి జీవితాల్లో కొత్త విజయాలు, శుభేక్షం, శుభ ఫలితాలు తీసుకొని రావాలని ఆకాంక్షిస్తూ మరొకసారి మీ అందరికీ శుభాకాంక్షలు. భోగి శుభాకాంక్షలు. భోగి పండగ సందర్భంగా మా బంధం సభ్యులందరూ విచ్చేయుచున్నారు, సంతోషంగా విచ్చేయుచున్నారు. మా బంధం పండగ వేడుక రోజు, భోగి పండగ రోజు మధ్యాహ్నం లేదా సాయంత్రం కానీ ముగ్గుల పోటీలను ఏర్పాటు చేస్తాం. ఇది ఈ విధానం కొన్ని సంవత్సరాల నుంచి మేము ఇలా ఆర్గనైజ్ చేసుకుంటున్నాం. సంబంధించిన భోగి ఇందులో వచ్చినటువంటి మంచి రంగుల వల్లి మంచి ముగ్గుకి ఫస్ట్ ప్రైజ్ ఉంటుంది, సెకండ్ ప్రైజ్ ఉంటుంది, అలాగే థర్డ్ ప్రైజ్ కూడా ఉంటుంది, ప్రైజ్ ఉంటాయి. దీన్ని బట్టి వాళ్ళు మంచి కాన్సెప్ట్ వేయాలి. బొమ్మ ముగ్గు వేయగానే కాదు, అందులో మంచి కాన్సెప్ట్ ఉండాలి. ఎందుకు భోగి, ఎందుకు ఇంపార్టెంట్ చేస్తున్నాం, ఏంటి కావాలి భోగికి అన్నది మంచి కాన్సెప్ట్ ఉండాలి. అన్ని కూడా చూస్తాం అనమాట. మా అప్పలరాజు బావ గారు చూస్తున్నారు, పర్యవేక్షిస్తున్నారు. ముఖ్యంగా కాన్సెప్ట్ అది ఉదయపూరి వాళ్ళ ముగ్గు, అది ఉదయపూరి, అది మాది, అది గనిరెడ్డి వారి ముగ్గు, ఇదేమో గనిరెడ్డి వారు వేసిన ముగ్గు, ఆ ముగ్గులో గంగుపాము వారి ముగ్గు గనిరెడ్డి వారు, ఇది మళ్ళీ ఉదయపూరి వాళ్ళని రమణం వేస్తుంది. సంగు అండ్ మొమ్మన్ అది మా బాగా సంగు వారు మరియు అండ్ మొమ్మన్ వేసిన ముగ్గు ఉదయపూర్ ఉన్నారు. సంగు వారు శశంక బాబు వేస్తున్నాడు, గంగుపాముల వారికి శశంక
హెల్ప్ చేస్తున్నాడు. అది అక్కడ మా శశాంక బాబు హెల్ప్ చేస్తున్నాడు. నిమ్మి వాళ్ళకి గనిరెడ్డి వారికి అది గనిరెడ్డి వారి హెల్ప్ చేస్తున్నాడు. ఇది ఉదయం వారి ముగ్గు. ఇది నుంచి వచ్చిన సంగు వారు మొమ్మల వారు 2 కుటుంబాలు కలిసి వేస్తున్న ముగ్గు. కుటుంబాలు కలిసి వేస్తున్న ముగ్గు ఇరువురు కలిపి గనిరెడ్డి వారిది. ఇది గనిరెడ్డి వారు వేస్తున్న ఇది మా ముగ్గు. ఇది బావగారు వారు వేస్తున్న ముగ్గు. మా కుటుంబానికి పెద్దనికి శశంకర్ వారి మరియు సందక వారి ముగ్గు. గేలం వారు ప్రథమ బావగారు మరియు చందక వారు చూసేస్తున్నాం తెలంగాణ. ఇదంతా బావగారు గేలం వారు ఇక్కడ మా చందన వేస్తుంది. చాలా చంద్రబాబు వారు వేస్తున్న ముగ్గు. ఇది రెండో మాది మా చంద్రు వేస్తున్న ఇది ముగ్గు కూడా కూడా కష్టపడి వేస్తుంది. అందరూ కూడా మా చంద్రు వేస్తున్న ముగ్గు అన్నారు ముగ్గుని. చాలా హ్యాపీ అయింది. మా బిల్డింగ్ మా స్ట్రీట్ చూసారా కాన్సెప్ట్ బిల్డింగ్. అలా లాస్ట్లో చూడండి, ఇప్పుడు మీకు పూర్తిగా తెలుస్తుంది భోగికి ఏంటి ఉండాలి ఎలా అన్నది తెలుస్తుంది. ఆ కాన్సెప్ట్ మెయిన్ అనమాట. దాన్ని బట్టే మేము ప్రైజ్ జడ్జిమెంట్ జరుగుతుంది. జడ్జెస్ కూడా వస్తారు. ఇంకా ముందు వీడియోలో తెలుస్తుంది మీకు. జడ్జెస్ వచ్చి చూస్తారు, దాన్ని విషయం చెప్పి ఏది బాగుందన్నది వాళ్ళు నిర్ధారించి దాని తాలూకా విషయాలన్నీ క్షుణ్ణంగా చెప్తారు. అప్పుడే దానికి ఫస్ట్ ప్రైజ్, సెకండ్ ప్రైజ్, థర్డ్ ప్రైజ్ ఇవ్వడం జరుగుతుంది. ఇది ఈ పండగ మా బంధువు సభ్యులు కొన్ని సంవత్సరాల బట్టి చేసుకుంటున్నాం. ఇదిలాగే ఇంకా మనకి ముఖ్యమైన పండుగలు ఉన్నాయి. భోగి, సంక్రాంతి, కనుమ, మొక్కనుమ 4 రోజులు మాకు ఎడతెరిపి లేని పండుగ రోజులు. ఈ 4 రోజులు ఈ ఉల్లాసంగా, సంతోషంగా, ఆనందంగా ఎంత చక్కగా మా బంధువు సభ్యులు చేస్తారంటే ఇవి అలా ఉంటుంది. ఇంకా చూడండి మీరు ప్రతి వీడియో మీరు చూడండి దయచేసి. భోగి నుంచి ముక్కనం వరకు ప్రతి వీడియోని చూడండి. పార్ట్స్ కింద వస్తాయి. ఇది నెంబర్ 1 పార్ట్ కింద ఉంది. చూసారా అవి ముగ్గు పెడుతున్నారు. ఈ ముగ్గులో కాబట్టి సాయంకాలం అయింది కాబట్టి కొద్ది దోమలు ఎక్కువగా ఉన్నాయి. దాని గురించి దోమలు తోలుకుంటున్నాం. భోగికి ఏంటి ఏంటుంటది అనే విషయాన్ని ఆ కాన్సెప్ట్ లో ఆ ముగ్గు తయారు చేయాలి. ఆ ముగ్గులో వేసినటువంటి దీనిలో చూసారా ఉండాలి. అప్పుడు వాళ్ళకి మంచి ప్రాంగణం. మా రమణ మొమ్మన్ రమణ వస్తున్నారు. ఉంటాయి 3 ప్రైజులు ఉంటాయి. మా సాయమ్మ దోమలకి విసురుతుంది. గనిరెడ్డి వారికి సాయం విసురుతుంది. దోమలకి ఇది మా చందన విసురుతుంది. దోమలు కరుస్తుంటే ముగ్గు. అదిగో అక్కడ గీతమ్మ, ఇక్కడ సాయమ్మ, మా బుజ్జమ్మ, శశంక గంగుపాం వారి ముగ్గులకు తీర్చిదిద్దుతున్నారు. గంగుపాం వారి ముగ్గులను తీర్చిదిద్దుతున్నారు. ఒక నిర్మలమ్మ గంగుపాము వారు ముగ్గులకి. అదిగో లాంగ్ షాట్. ఎలాగుంది చెప్పండి, ఫీడ్బ్యాక్ ఇవ్వండి ప్లీజ్. నేను పెట్టిన పాటలన్నీ కూడా దయచేసి మీరు చూడండి. భోగి నుంచి మొక్కనం వరకు ఇది పార్ట్ 1. ఇది సాయమ్మ ఎర్రవారిది. దానికి అజితోష్ హెల్ప్ చేస్తున్నాడు. మా శశంక తమ్ముడు, మా శశంక బాబు బ్రదరు అజితోష్ మా సాయంకి హెల్ప్ చేస్తున్నాడు. మా చందన అక్కడ వేస్తున్నారు. మా నాన్నగారు అక్కడ ఉన్నారు. ఇది స్ట్రీట్, మా వీధి, మురళీనగర్లో ఉన్న వీధి. అదిగో ఇక్కడ మా చిన్ని రాజేశ్వరి, అజితోష్ అండ్ సాయమ్మ ముగ్గురు కలిపి వేస్తున్నారు. చిన్న హెల్ప్స్ చేసుకుంటారు. ఇది గనిరెడ్డి వారిది. ఈ ముగ్గు గనిరెడ్డి వారిది. ఇది గంగుపాం వారిది. మా బావగారు చాలా తీక్షణంగా సరే ఏంటంటే పర్యవేక్షిస్తున్నారు, వీక్షిస్తున్నారు. 2 జరుగుతున్నాయి అక్కడ. చూస్తున్నారు, ఎలా చేస్తున్నారో కూడా చూస్తున్నారు. దానికి సలహాలు ఇస్తున్నారు. మా చెల్లెమ్మ ఏదో చూస్తుంది, ముగ్గులు చూసి ఏం చేయాలి, ఎలా వేయాలన్నది నిర్ధారించే మొదట పెట్టిన ముగ్గు ఇప్పుడు ముగ్గు ఒక్కొక్క పార్ట్ భోగి గురించి చెప్పే పాటలన్నీ ఒక్కొక్కటి ఆ ముగ్గులోకి వస్తున్నాయి.
శశంక కూడా ఏదో ముగ్గు వేయటానికి ప్రయత్నిస్తున్నాడు. భోగి శుభాకాంక్షలు అజితోస్ భోగి పండగ వచ్చి తీర్చిదిద్దుతున్నాడు. రంగవల్లిని ముగ్గులను తీర్చిదిద్దుతున్నాడు. మా చెల్లమ్మ వేస్తుంది. సంగువారు మరియు మొమ్మనవారి ముగ్గు. సంగు మరియు మొమ్మనవారి ముగ్గు. సంగు మరియు మొమ్మనవారి ముగ్గు. ఉదయపూర్ నుండి వచ్చారు సంక్రాంతి వేడుకలకు. మా బంధం పిలుపుకి ఉదయపూర్ నుండి వచ్చి మమ్మల్ని ఆశ్చర్యం చేశారు. భోగి 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 ఈ గనిరెడ్డి వారి అవునండి, ముగ్గు అయిపోతుంది. సార్ ఒక్కొక్క పార్ట్ ఒక్కొక్కటి వస్తుంది అనమాట. అందుకే కొద్ది ఎక్కువ వీడియో ఉన్నా సరే, అంటే ఎక్కువ టైం ఉన్నా సరే కొంచెం చూడండి. చూసారా? ఇప్పుడు చూడండి. నేను చెప్పడం కాదు, ఏంటంటే మీరే చూడండి. ఏంటేంటి ఉన్నాయన్నది మీరే చూడండి. చూసారా? ఇది కాన్సెప్ట్. దిస్ ఇస్ ది మెయిన్ కాన్సెప్ట్. ఏంటి ఉండాలి, ఎలా ఉండాలన్నది. అసలు భోగి ఏంటి అన్నది ఒక ముగ్గులో చెప్పగలగాలి. అది మా కాన్సెప్ట్, మా ఉద్దేశం అనమాట. అది మీరు గమనిస్తారని కోరుకుంటున్నాను. చూడండి, చక్కగా మీరు కూడా మాలాగే చక్కగా ఒక బంధంగా ఏర్పడి, ఒక బృందావనంగా ఏర్పడి, కుటుంబాలన్నీ కలిపి ఇలాగే చక్కగా పండగలు చేసుకోండి. సార్ అజితోస్ తీర్చిదిద్దుతున్నారు ముగ్గుని. వెరీ గుడ్. అందరూ పిల్లలే యూత్. శశంక గుడ్. అది చూసారా కాన్సెప్ట్? అది ఇంపార్టెన్స్. అది చూసారా? చూడండి. అందరూ కష్టపడుతున్నారు. ఒక్కరు కాదు, అది కలయిక, బంధం, కుటుంబ బంధం, అనుబంధం. ఇది బంధంతో కూడుకున్న అనుబంధం. ఇది మా బంధంతో కూడుకున్న అనుబంధం. మా భుజం మంచి లాగా డ్రాయింగ్ వేస్తుంది. అనుబంధంతో కూడుకున్న బంధంతో కూడుకున్న అనుబంధం. వెరీ గుడ్, వెరీ నైస్, సూపర్. నడుమ గొప్పెమలు పెట్టండి హరిదాసు పాటలు ఇందుకే చెప్పచ్చినట్టు ఈ వీడియో అంతా నేనే చేస్తున్నాను. ఈ కెమెరా భోగి ఈ వీడియో తీసింది నేనే. అంతిమ దశకు వచ్చాయి, పూర్తి కాబోతున్నాయి. చూసారు ఎంత బాగా టైం చేస్తున్నారో? అయిపోయింది. చూడండి ఎంత కష్టపడుతున్నారో. కూర్చొని లేచి ముగ్గంటే మాట్లాడి నడుము పట్టేస్తుంది. కానీ పండగ, అదే మన పండగ, మన సంక్రాంతి పండగ. భోగి, సంక్రాంతి, కనుమ, మొక్కనమ 4 రోజులు సంబరాలు మా బంధం ఏంట. భోగి, సంక్రాంతి, కనుమ, మొక్కనమ. మా అమ్మాయి చూస్తుంది. సూపర్గా ఉంది. ఫస్ట్ మా అమ్మాయి వేసింది, ఫినిష్ అయిపోయింది. ఇంచుమించుకొని ఫినిష్ అయిపోయింది. సరే, అందరూ కూడా ఫినిష్ చేశారు. ఒక దగ్గర కూర్చున్నారు. ఈ రంగవల్లి ముగ్గుల పోటీ అయిపోయిన తర్వాత చందూరి జడ్జిస్ చెక్ మా చందూరి. చూసి ఏంటన్నా చెప్పడానికి నాయుడు గారి ఫ్యామిలీ, మరి ఇంకొక ఫ్యామిలీ, 2 ఫ్యామిలీలు మా వచ్చాయి. దానికి నాయుడు గారి ఫ్యామిలీ నాయుడు గారు వచ్చేసారు. చూస్తున్నారు, పర్యవేక్షిస్తున్నారు. మీ మేడం యమలు కూడా జడ్జి కింద వచ్చారు. చూసి వాటిలో ముగ్గులో ఏంటి మంచి చెట్లు క్లియర్గా చెప్తున్నారు. దీనిలో కాన్సెప్ట్ ఏంటి, ఏ ముగ్గులో ఏ టైప్ ఆఫ్ కాన్సెప్ట్ ఉంటుంది, ఫినిషింగ్ ఎలా ఉంది, కలరింగ్ ఎలా ఉంది, ఇవన్నీ కూడా చక్కగా కాలిక్యులేట్ చేస్తున్నారు. చూసారా? ముగ్గులు కంప్లీట్ అయిపోయి చెప్తున్నారు చక్కగానే. ఇది గనిరెడ్డి వారిది. ఈ ముగ్గు గంగుపామ వారిది. పనిబాబు అండ్ నిర్మల వాళ్ళ ముగ్గు. ఇది గంగుపామ వారిది. ఇది గ్యాలం వారు మరియు సందక వారిది. మొత్తం సభ్యులు వచ్చిన డబ్బులు మొత్తం అందరూ జడ్జిలు చూస్తున్నారు, ఆలోచిస్తున్నారు, నాయుడు గారి ఫ్యామిలీ విషయాలన్నీ చెప్తున్నారు. మరి అందరితో నేను తీసుకోవాలి కదా. మా వాళ్ళు ముగ్గులు వేసిన సంతోషంగా ఉన్నారు. తీసుకెళ్ళి మంచి నీ పడదు. మరి నామకం చూపెట్టుకోవాలి కాబట్టి ఫోటో తీసుకున్నాను నేను కూడా. ముగ్గులు పోటీలు అయిపోయి ఇంకప్పుడు పూర్తిగా అంటే ఎవరు ఈ ప్రాంగణంలో వేసిన ముగ్గురు జడ్జిస్ అక్కడ ఉన్నారు, వాళ్ళు పర్యవేక్షిస్తున్నారు. మా బావగారు ఇక్కడ కూర్చున్నారు. చూసి చక్కగా
అదిగో చూసారా చెప్తున్నారు, మా నాయుడు గారు సతీమణి గారు చెప్తున్నారు. ఈ ముగ్గు బాగుందంట. ఏంటి ఏమున్నదన్నది క్షుణ్ణంగా ముగ్గులు చెప్తున్నారు. మమ్మన్నవారు చూస్తున్నారు. ఇదిగో ఇది అది మమ్మన్న వారిది, సంగు అండ్ మమ్మన్న వారిది. ఇది రెండవది గణిరెడ్డి వారిది. మూడవది ఇది మమ్మన అండ్ సంగు వారిది. అక్కేది అక్కేది అంటే అదే అదే అది శ్రీ నాయుడు గారు మా బంధం కుటుంబాల గురించి చెప్తున్నారు. మా బంధం ఎలాగారు పెట్టదన్న గురించి అది. చెప్తున్నారు. అవును. మక్కా బావగారు, అవును. మక్కా బావగారు, వీళ్ళు మక్కా బావగారు. ఒకరితో ఉన్న సంబంధాలు లేకుండా ఎంతమందో పండుగ కుటుంబాలు చేసుకోలేని రోజులు ఉన్నాయి. అవును అవును థ్యాంక్ యూ మెయిన్ వీళ్ళిద్దరే. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ వెరీ మచ్. ఓకే మా బంధం, మా తప్పలు కూడా బంధం, మా బంధం, మా బంధం, మా బంధం. భోగి అందరికీ భోగి శుభాకాంక్షలు, అందరికీ భోగి శుభాకాంక్షలు, భోగి శుభాకాంక్షలు, అందరికీ భోగి శుభాకాంక్షలు, భోగి శుభాకాంక్షలు, భోగి శుభాకాంక్షలు, భోగి శుభాకాంక్షలు అందరికీ. థ్యాంక్ యూ ఆల్, థ్యాంక్ యూ. మా బంధం భోగి ముగ్గుల పోటీల్లో 2026 జనవరి 14 ముగ్గుల పోటీల్లో ఫస్ట్ ప్రైజ్. ఇది ఫస్ట్ ప్రైజ్, ఫస్ట్ ప్రైజ్. ఇది సంగువారి అండ్ మొమ్మన వారి సెకండ్ ప్రైజ్. సంగు అండ్ మొమ్మన వారి ముగ్గు, భోగి ముగ్గు. ఇది గణిరెడ్డి వారి భోగి ముగ్గు. ఇది ఎర్ర వారి ముగ్గు. హ్యాపీ పొంగల్. థర్డ్ ప్రైజ్, ఫస్ట్ ప్రైజ్, సెకండ్ ప్రైజ్ అండ్ థర్డ్ ప్రైజ్. వీళ్ళందరికీ కాన్సలేషన్. మా బంధం వేడుకల్లో ముగ్గులతోనే సరికాదండి, రకరకాల గేమ్లు పెడతాం. ఇగో ఈ గేమ్ చూడండి. ఈ గేము ఎయిర్ బిల్డింగ్, బెలూన్ బిల్డింగ్. బెలూన్లో తగినంత గ్యాస్ ఊది, ఆ బెలూన్ చిన్నదన్నా ఉండొచ్చు, పెద్దదన్నా ఉండొచ్చు. ఇదంతా ఊది ఒక బిల్డింగ్ కట్టాలి. నెంబర్ ఆఫ్ బెలూన్స్ ఒకటి దాని మీద ఒకటి చేర్చి బిల్డింగ్ కట్టాలి. చూసా మా బావగారు కష్టపడుతున్నారు. ఉసు అని ఊదేస్తున్నారు, ఉసు అని ఊదేస్తున్నారు. ఎవరికారు ఊపి ఊదేస్తున్నారు. అదిగో కంగారు ఓన్లీ 5 minutes టైం. మేము ఇచ్చిన టైము ఓన్లీ 5 minutes టైమే. చూసుకోండి, కష్టపడుతున్నారు. సరే ఎంత బాగా చూసారా చేరుతున్నాయి. అదిగో చూడండి. అది అలాగా ఒక దానికి ఒకటి మళ్ళీ భూమికి కింద అంటించకూడదు, బోర్కి అంటించుకోవచ్చు. సెలో టేప్స్ అరేంజ్ చేసాము, అవి జాగ్రత్తగా పెట్టాలి. అది మా సంగు బాగారు వారిది, ఇది కార్తీక్ కనిరెడ్డి వారిది. గొప్ప శ్రమ పడుతున్నారు బాగారు. మా ఉదయపూర్ సంగు బాబా అండ్ కార్తీక్. మా ఉదయపూర్ అండ్ ఇక్కడ మా ఎర్ర సాయమది కృష్ణ సాయిది. ఇక్కడ కార్తీక్. ఓకే, మా భుజం ఏదో చూస్తుంది, నవ్వుతుంది. బిల్డింగ్ ఏంటని అది గ్యాలం వారు, మరి సంతకవారు పక్కన గొంగపాం వారు. అయిపోయింది, టైం అయిపోయింది. ఫినిష్. అది బిల్డింగ్. బెలూన్ బిల్డింగ్ గేమ్, బిల్డింగ్ గేమ్ చూసారా? అదండి రకరకాల ఆటలు. ఇదే కాదండి, ఇంకా ఉన్నాయి. మీరు వీడియోలు తప్పక చూడండి, చూస్తేనే దాంట్లో ఏంటన్నది మీకు అర్థమవుతుంది. దయచేసి కొద్ది కష్టపడి ఓపికగా టైం చూసుకొని మా వీడియోలను చక్కగా చూడండి. బంధం చూసి ఏంటన్నది తెలిసి మీరు చేయొచ్చు.
ఏం బంధం. చేస్తున్నారని మాకు ఫీడ్బ్యాక్ పంపిస్తే బంధం. అందంగా ఉంటది. నెక్స్ట్ 2026 ఈ రోజు ఈ భోగి రోజు మీరు సంక్రాంతి సందర్భంగా ఏది భోగి ముగ్గుల రోజు పోటీ ఒకటి చూశారు. నెక్స్ట్ ఆటల పోటీలు బెలూన్ బిల్డింగ్ 10 ఒకటి బాల్ చూశారు. ఇస్తారు, 10 రెండోది బాల్లోని ఇది మూడోది అక్కడ కొడుతూ గ్లాస్ లో Ball and ఫస్ట్ క్లాస్ లో glass. పెడితే 10 మార్కులు, Ball రెండో and క్లాస్ లో పెడితే glass. 5 మార్కులు, మూడో క్లాస్ లో ఇది పెడితే రెండోది బాల్ అండ్ 3 మార్కులు. గ్లాస్ 3 మార్కులు. అంటే ఆ బాల్ వచ్చి మా గ్లాస్ లో బంధం. పడాలి. గ్లాస్ లో పడితే భోగి ఒక సంబరాలు. రోలో ఉన్నాయి 10 మార్కులు, 5 సంక్రాంతి మార్కులు, 3 సంబరాలు. మార్కులు. అగోండి బాల్ అండ్ గ్లాస్, బాల్ అండ్ గ్లాస్. అదిగో ఇది మూడో గేమ్. మా బంధం భోగి పండగల్లో ఇది మూడో గేమ్. అందరికీ ధన్యవాదములు. థ్యాంక్ యూ ఆల్.